నా చూపుడు అనుమతి లేనిదా ఎవడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? వీడియోలోకి వెళ్లే ముందు అన్ని వదిలేసి ఈ సీన్ గురించి మాట్లాడుకుందాం. ద మోస్ట్ TFI అవైటెడ్ సీన్ ఇన్ అఖండ 2 టీజర్ అది ఇదే. ఇక విష్ణు చేతిలో చక్రం తిరిగినట్టు మన బాలయ్య గారి ఒంటిపై త్రిశూలం తిరగగానే ఒక్కొక్క విలన్ ఎగిరి పడుతున్నారు భయ్య. అండ్ ఈ బ్లడ్ ని చూడండి, ఈ బ్లడ్ చాలా రియలిస్టిక్ గా అనుకునేలా చేశారు, బట్ ఫెయిల్ అయ్యారు దీంట్లో. ఇది చూస్తే చిన్న పిల్లోడి కూడా తెలిసిపోతుంది ఫేక్ బ్లడ్ అని. కొంచెం చూసుకోవాలి కదా బోయపాటి సార్. బోయపాటి గారి మూవీస్ వస్తున్నాయంటేనే డీటెయిల్స్ చూడొద్దు, వాట్ ఈస్ ద యాక్షన్ బిట్వీన్ హీరో డైలాగ్స్ అనేవి చూడాలి. అండ్ లిటరలీ దీంట్లో మ్యాజిక్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి మ్యాజిక్స్ లో కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిందే, లేకపోతే మ్యాజిక్స్ కూడా క్రియేట్ అవ్వవు కదా. అలాంటి మ్యాజిక్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూద్దాం. ఇక వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ లైక్ చేసుకోండి, అదే నాకు మోరల్ సపోర్ట్ ని ఇస్తుంది కాబట్టి. దెన్ స్టార్ట్ ద వీడియో. మన బాలయ్య గారిని ఎంట్రీని చూపించారు కదా, అండ్ మధ్యలో ఇలాంటి ఒక శివుని లాకెట్ ని చూపించారు, ఐ మీన్ లింగాన్ని. ఇది చాలా అట్రాక్టివ్ అనిపించింది నాకు. అండ్ ఇదే షాట్ లో ఇలా ఒక ఎద్దు వచ్చేసి వెళ్ళిపోతుంది, దీని రీప్రజెంటింగ్ నంది అనుకుంటా. అండ్ మన బాలయ్య గారు పట్టుకున్న త్రిశూలాన్ని ఒకసారి ఎవరైనా చూసారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. ఈ త్రిశూలం ఫేస్ ని చూస్తే యాజ్ ఇట్ ఈస్ నాకు నందిలు అనిపించింది. అంటే మన బాలయ్య వచ్చేసి శివుడి భక్తుడు అయి ఉండాలి, లేకపోతే శివుని రీప్రజెంట్ చేసే వాళ్ళైనా అయి ఉండాలి. ఇక్కడ బోయపాటి గారు మన బాలయ్య గారిని ఈ విధంగా చూపించారంటే శివునికి వాహనం ఉండాలి కదా, ఆ నంది ప్లేస్ ని రీప్రజెంట్ చేసేందుకు త్రిశూలం ప్లేస్ ని రీప్రజెంట్ చేస్తాడు. నిజంగా హ్యాట్సాప్ టు బోయపాటి సార్. ఇలాంటి డీటెయిల్స్ కూడా మీరు ఇస్తారని జనాలకు తెలియదు, అయినా సరే నేను వెతికి మరీ చూపిస్తున్నా. బోయపాటి గారు మ్యాజిక్స్ కాదు డీటెయిల్స్ కూడా ఇస్తారే, కానీ బోయపాటి గారు దీన్ని ఎలా మిస్ చేస్తారు? ఇది నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. పర్టికులర్ గా స్నో ఏరియా అంటే కొంచెమైనా కాలు లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే మనకున్న బాడీ వెయిట్ కి. కానీ దీంట్లో స్నో పైన మన బాలయ్య గారు ఎలా గాల్లో తేలినట్టు చూపించారు భయ్య. కొంచెమైనా వెళ్ళాలి కదా, కానీ లేదు. కొంచెం VFX యాడ్ చేస్తుంటే సెట్ అయ్యేదని చెప్పచ్చు. ఇప్పుడు TFI మొత్తం అనుకునేది దీంట్లో విలన్ ఎవరు, అండ్ విలన్ కి వచ్చేసి ఇలాంటి బ్లాక్ కలర్ షాడో అనేది ప్లే అవుతుంది. అంటే ఏమైనా శక్తులు ఉన్నాయా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అండ్ పర్టికులర్ గా ఇక్కడ విలన్ ఐస్ ని చూపించారు. ఒక ఐ వచ్చేసి ఈ విధంగా ఉంటే ఇంకో ఐ వచ్చేసి చాలా డిఫరెంట్ గా అనిపించింది, దీనికి సంబంధం లేకుండా ఉందన్నమాట. ఆయన పర్టికులర్ గా ఈ ఐస్ లని ఈ విధంగా చూపించారంటే తనకి ఏమైనా పవర్స్ ఉండాలని అనిపించింది నాకు కూడా. బాలయ్య గారు కూడా ఏదో ఒక పవర్ బోయపాటి గారు ఇంజెక్ట్ చేసే ఉంటారు. అండ్ మెయిన్ విషయం మాట్లాడాల్సింది, ఇక్కడ విలన్ క్యారెక్టర్ చేసింది ఎవరో కాదు, ఆది పిన్ని శెట్టి గారు. మరీ దారుణంగా బాలయ్య గారు చెప్పిన డైలాగ్స్ నాకు ఓవర్ అనిపించాయి భయ్య. మన బాలయ్య గారు ఎగ్జామ్ లో అయితే ల్యాండ్ అయ్యే సీన్ ఉంటుంది కదా, ఈ సీన్ బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఈ విలన్స్ స్టాచ్యూస్ అనేటివి ఎక్కువగా చూపించారు. అండ్ ఈ విలన్స్ వల్ల మన బాలయ్య గారికి ఏమో ఫ్యామిలీకి ఏదో ఎఫెక్ట్ అయి ఉండాలి, దానివల్ల మన బాలయ్య గారు మళ్ళీ రీస్టార్ట్ చేశారనుకుంటా తన జర్నీని. అండ్ ఈ మూవీ వచ్చేసి OG మూవీకి ధీటుగా వస్తుంది, అంటే పవన్ కళ్యాణ్ గారి మూవీకి సరి సమానంగా దింపుతున్నారనమాట. ఒకవేళ షూటింగ్స్ లేట్ అయితే షెడ్యూల్స్ చేంజ్ అయ్యి అవకాశాలు ఉన్నాయి, దెన్ T5 నుంచి వెళ్ళి 2 మూవీస్ బతికిపోతాయి. దెన్ మీరేమైనా చెప్పుకోవాల్సి అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనేమైనా మిస్ చేసిన డీటెయిల్స్ అని మీకేమనిపించిందో అవన్నీ కామెంట్ చేయండి. కానీ వెళ్ళేటప్పుడు లైక్ చేసుకోండి, అది నాకు చాలా ఇంపార్టెంట్. ఇక మీరు మూవీ అప్డేట్ చూడాలనుకుంటే ఈ ఛానల్లోనే డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా, దానికి కూడా ఒక విజిట్ చేయండి. దెన్ బై బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.